హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పోకీ స్పిరిట్. గాయస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ర్యాంకింగ్ ఎవ్రీ సింగిల్ స్టేజ్ పోకీమాన్ ఆఫ్ యాష్ కెచమ్. యాష్ కెచమ్ పట్టుకున్న పోకీమాన్స్లో ఫస్ట్ స్టేజ్లోనే ఉన్న పోకీమాన్స్ని మనం ర్యాంక్ చేయబోతున్నాం. సో గాయస్, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. గాయస్, ఈ వీడియో కేవలం నా ఒపీనియన్ మాత్రమే. సో ఈ వీడియోలో నేను యాష్ రిలీజ్ చేసిన పోకీమాన్స్ని కన్సిడర్ చేయను. ప్లస్ యాష్ పట్టుకున్న పోకీమాన్స్లో ఫస్ట్ స్టేజ్లోనే ఉన్న పోకీమాన్స్ అండ్ యాష్ పెట్టుకున్న పోకీమాన్స్లో ఓన్లీ వన్ స్టేజ్ ఉన్న పోకీమాన్స్ని కన్సిడర్ చేసుకున్నాం. సో లెట్స్ స్పీక్ ఇన్ ద టాపిక్. వీడియో చూసాక మీ ఒపీనియన్ని కూడా కామెంట్ చేయండి. ప్లస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి గాయస్. యాష్ పోకీమాన్స్లో సింగిల్ స్టేజ్లో ఉన్న పోకీమాన్స్ని మనం చూద్దాం. క్యాంటో రీజియన్లో బల్బజర్, స్క్విర్టిల్ ఇంకా టోరస్ ఉన్నాయి. టోటోడైల్, హెరాక్రాస్, కార్ఫిష్, టోర్కోల్, యూజిల్, ఓషవాట్, స్నైవీ, స్క్రాగీ, హౌలిచా, రౌలెట్ అండ్ డ్రాకోవిష్. ఇవి యాష్ పట్టుకున్న పోకీమాన్స్లో సింగిల్ స్టేజ్లో ఉన్న పోకీమాన్స్. సో వీటిని మనం ర్యాంక్ చేయబోతున్నాం. సో ఇవి టోటల్ 14 పోకీమాన్స్. ఫస్ట్ 14 ఓషవాట్. ఈ పోకీమాన్ నేను 14లో ఎందుకు పెట్టానన్నది మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది. సో ఈ పోకీమాన్ చాలా ఫన్నీగా ఉంటుంది యానిమేలో. ప్లస్ దాని పవర్ అయితే మనకి పెద్దగా ఏమీ యానిమేలో చూపించలేదు. దానికి తగ్గట్టు అది స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అంతగా ఏం లేదు. సో ఈ పోకీమాన్ని టాప్ 14లో ఉంచారు. టాప్ 13 స్క్రాగీ పోకీమాన్ ఓషవాట్ కన్నా కొంచెం బెటర్గా పర్ఫామ్ చేసిన పోకీమాన్. సో నెక్స్ట్ పోకీమాన్ టోటోడైల్ అనేది కొంచెం వీటికన్నా పర్వాలేదు. జోటో రీజన్లో మనకి బాగా తెలిసిన పోకీమాన్. నెక్స్ట్ కార్ఫిష్ అండ్ టోర్కోల్. టాప్ 10 అండ్ 11లో ఉన్న ఈ పోకీమాన్స్ ఎందుకు ఇక్కడ వరకు రాగలిగినాయి అంటే వాటికి కొంచెం విన్ రేట్, కొంచెం పవర్ ఎక్కువ వీటికన్నా. సో వాటిని ఈ లిస్ట్లో టాప్ 10లో ఉంచడం జరిగింది. నెక్స్ట్ టాప్ 9 స్నైవీ యొక్క పవర్ మీ అందరికీ తెలిసింది. అది దాని ఎవల్యూషన్ని కూడా డిఫీట్ చేసింది కాబట్టి ఈ లిస్ట్లో ఇంత టాప్లో ఉండగలిగింది. టాప్ 8 టోరస్ గురించి మనకు తెలిసిందే. దాని పవర్తో ఎంతటి పోకీమాన్ అయినా అది డిఫీట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో నెక్స్ట్ టాప్ 7 హౌలిచా పోకీమాన్ యాష్ కాలస్ రీజియన్లో పట్టుకున్న సింగిల్ స్టేజ్ పోకీమాన్. అది ఒక్కటే కాలస్ రీజియన్లో సింగిల్ స్టేజ్ పోకీమాన్ యాష్ పట్టుకున్న దాంట్లో. హౌలిచా చాలా టఫ్ బ్యాటిల్స్ చేసింది. సో 7th పొజిషన్కి అది రాగలిగింది. టాప్ 6 బ్యూజిల్ గురించి కూడా మనకు తెలిసింది. అది దాని ఎవల్యూషన్ కూడా ఓడించింది. అది సూపర్గా ట్రైనింగ్ తీసుకుంది. ప్లస్ ఎన్నో బ్యాటిల్స్లో యాష్కి లక్ని తీసుకొచ్చింది. నెక్స్ట్ రౌలెట్ పోకీమాన్ టాప్ 5లో ఉంది. యాష్ పట్టుకున్న పోకీమాన్స్లో సింగిల్ స్టేజ్లోనే ఉండి నెక్స్ట్ ఎవల్యూషన్స్ని డిఫీట్ చేసిన పోకీమాన్స్లో ఇది ఒకటి. రౌలెట్ తన స్ట్రెంగ్త్ని, తన స్క్రీన్ ప్రెజెన్స్ని బాగా చూపించగలిగింది గాయస్. నెక్స్ట్ టాప్ 4 వచ్చేసి స్క్విర్టిల్ ఎంత పవర్ఫుల్ పోకీమాన్ అనేది మనకి ముందే తెలుసు. అది ఎలక్ట్రిక్ టైప్ పోకీమాన్స్ని కూడా కొన్నిటిని డిఫీట్ చేసింది. ప్లస్ అది తన స్క్విర్టిల్ స్క్వాడ్తో ఎప్పుడు ట్రైనింగ్ తీసుకుంటూనే ఉంటుంది. నెక్స్ట్ టాప్ 3 డ్రాకోవిష్ యొక్క పవర్ని మనం జర్నీస్లో చాలా బాగా చూసాం. సో అది ఎలైట్ ఫోర్స్ని కూడా డిఫీట్ చేసిన పోకీమాన్. సో టాప్ 2 హెరాక్రాస్ అనేది ఒక బగ్ అండ్ ఫైటింగ్ టైప్ పోకీమాన్. డార్క్ రైతో మంచిగా బ్యాటిల్ చేసిన పోకీమాన్. దీని విన్ రేట్ కూడా బాగానే ఉంటుంది. సో నెక్స్ట్ పోకీమాన్ వచ్చేసి టాప్ 1. అది మనకు బాగా పరిచయమైన పోకీమాన్, అదే బల్బజర్ యాష్కి ఎంతగా హెల్ప్ చేసిందో మనం చూసే ఉంటాం. దీని విన్ రేట్ కూడా అవసరంగా ఉంటుంది ఇది. సో గాయస్, ఈ వీడియోకి ఇంతే. నా వీడియో టాపిక్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చకపోతే కమెంట్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇంకా మంచి కంటెంట్ని నేను తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకే గాయస్, దిస్ ఈజ్ యువర్ పోకీ స్పిరిట్. సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ.